ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనం 6వ భాగం తెలుసుకుంటున్నాము. అవధూత యొక్క గురువుల గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఒకరోజు యదు మహారాజు సంచరిస్తూ ఉండగా వర్ణాశ్రమ ధర్మాలను దేహ సంస్కారాలను విడిచిపెట్టి నిశ్చింతగా నిర్లిప్తతతో ఆనందంగా తిరుగుతున్న ఒక దివ్య పురుషుని వంటి అవధూతను అంటే దత్తాత్రేయుని చూశాడు. రాజు ఆశ్చర్యచకితుడై ఈ విధంగా అడుగుతున్నాడు: ఓ మహాత్మా, మా వంటి సంసారులము ఇంద్రియ భోగాలు, భార్య పుత్ర గృహ వస్తు వాహనాది సంపదలు ఉంటేనే సుఖించగలమని అనుకుంటాము. కానీ నిన్ను చూస్తుంటే ఇవి ఏవీ లేకపోయినా నీ ముఖవర్చస్సు ఆనందంతో వెలిగిపోతున్నట్లు కనిపిస్తున్నది. మేము మా జీవితం అంతా అర్ధకామాలను పొందటానికే శ్రమిస్తుంటాము. నీవు మాత్రము ఏదీ కోరుకోకుండా, ఎలాంటి కర్మ చేయకుండా సర్వము త్యజించి పసివానిలాగా జడునిలాగా ఎంతో జ్ఞానము కలిగిన వాడివైనా కూడా ఏ జ్ఞానము లేని అజ్ఞానిలాగా సంచరిస్తున్నావు. ఆనందమే నీ ఆహారమేమో అనిపిస్తున్నది. ఇలాంటి అద్భుత స్థితి నీకు ఎలా ప్రాప్తించిందో తెలుసుకోవాలని ఉన్నది. దయచేసి చెప్పవలసింది అని ప్రార్థిస్తున్నాను అని ఆ యదు మహారాజు అడిగాడు. అప్పుడు అవధూత ఇలా చెప్పడం ప్రారంభించాడు: రాజా, నా బుద్ధి అనేకులైన గురుతుల్యుల నుండి అనేకమైన విషయాలను సేకరించి జ్ఞానాన్ని సంపాదించింది. వాటిని వరుసగా వివరిస్తాను, విను. 1. భూమి నుండి సహిష్ణుత, భుజాతాలైన పర్వతాలు వృక్షాల నుండి స్థిరత్వము, ఆత్మార్పణము, లోకోపకార పరత్వము, ప్రారబ్ధ కర్మలను తితీక్షతో అనుభవించటము నేర్చుకున్నాను. 2. వాయువు. వాయువు ప్రాణవాయువు, బహిర్వాయువు అయి సంచరిస్తుంటుంది. ప్రాణవాయువు శరీరానికి అంత అవసరమో అంతే స్వీకరింపబడినట్లుగా అన్నపానాదులు శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలని నేర్చుకున్నాను. ఇక బహిర్వాయువు సుగంధ దుర్గంధాలను సమభావంతో గ్రహించి తీసుకొని పోతుంది. అలాగే శీతోష్ణ సుఖదుఖాలను సమభావంతో గ్రహించాలని నేర్చుకున్నాను. ఈ బయట వాయువు సుగంధాలని, దుర్గంధాలని, మంచి వాసనని, చెడు వాసనని కూడా అది సమభావంతో తీసుకెళ్తుంది. వాటికి చెడు వాసన వదిలేద్దాం, దుర్గంధాన్ని, మంచి సుగంధాన్ని తీసుకుపోదాం అనేది ఈ వాయువుకు ఉండదు. ఆ విధంగానే శీతోష్ణ సుఖదుఖాలను సమభావంతో గ్రహించాలని నేర్చుకున్నాను. చలిని, వేడిని, దుఃఖాన్ని, సుఖాన్ని కూడా ఒకే భావంతో గ్రహించాలని నేర్చుకున్నాను అని చెప్తున్నాడు. 3. ఆకాశము. ఆకాశము లోపల బయట అంతటా వ్యాపించి ఉంటుంది. దేని చేత కూడా అది మార్పు చెందదు. దేనికి అంటకుండా నిరాకార నిర్గుణమై ఉంటుంది. ఆకాశానికి ఏ ఆకారము ఉండదు, ఏ గుణాలు ఉండదు. పరమాత్మ కూడా ఆ విధంగానే సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉంటాడు. నిర్వికారుడు, ఏ ఆకారము లేనివాడు, నిరంజన నిర్గుణుడై ఉంటాడని తెలుసుకున్నాను. ఏ గుణాలు అంటకుండా పరమాత్మ ఉంటాడని, నిర్వికారంగా ఉంటాడని, సర్వవ్యాప్తి అయి ఉంటాడని తెలుసుకున్నాను అని చెప్తున్నాడు. 4. జలము. జలము మాలిన్యాలను శుద్ధపరచి పవిత్రీకరిస్తుంది. ఆ విధంగానే మహాత్ములు తన సంపర్కంలోకి వచ్చిన వాళ్ళ యొక్క అజ్ఞాన మలినాన్ని తొలగించేసి తమ ఉపదేశాలతో వాళ్ళని పవిత్రులుగా చెయ్యాలని తెలుసుకున్నాను. 5. అగ్ని. అగ్ని ఇది మంచిది, ఇది మంచిది కాదు అనే విచక్షణ చూపకుండా అన్నింటినీ ఆరగించేటట్లు చేస్తుంది. యోగి కూడా తనకు సంక్రమించే అనుభవాలను సమదృష్టితో స్వీకరించాలి. అగ్నికి ప్రత్యేకమైన ఆకారం ఏది ఉండదు. అది ఏ వస్తువులో ప్రవేశిస్తుందో దాని ఆకారాన్నేది వహిస్తుంది. ఆ విధంగానే ఆత్మకు కూడా ఆకారం ఉండదు. అది జీవునిగా ఏ శరీరాన్ని ధరిస్తుందో ఆ ఆకారమే దానిది అనిపిస్తుంది. అగ్ని నుండి ఈ సత్యాన్ని తెలుసుకున్నాను. 6. చంద్రుడు. చంద్రుని యొక్క కళలు తరగటము పెరగటము చేస్తుంటాయి.
ఆ విధంగానే శరీరము పెరగటము క్షీణించటము జరుగుతుంటుందని తెలుసుకున్నాను. 7వది సూర్యుడు. సూర్యుడు లోకాలకు వెలుగు వేడి ఇస్తాడు. నీటి నుండి ఆవిరిని తీసుకొని వర్ష రూపంలో లోకాలకు ప్రసాదిస్తాడు. ఇదంతా లోక కళ్యాణం చేస్తున్నా కూడా కర్తృత్వ భావం లేనివాడై ఉంటాడు. ఆ విధంగానే యోగి లోక కళ్యాణ కర్మలు చేస్తుండాలని తెలుసుకున్నాను. సూర్యుడు తన వెలుగులో జరుగుతున్న సకల కర్మలకు సాక్షిభూతుడై ఉండి ఆ కర్మఫలాలకు బాధ్యుడు కాడు. ఆ విధంగానే ఆత్మ కూడా ఉపాధి చేత చెయ్యబడిన కర్మల పాపపుణ్యాల చేత అంటబడదని గ్రహించాను. ఒకే సూర్యుడు అనేక పాత్రలలో ఉన్న నీటిలో అనేక సూర్యులుగా ప్రతిబింబించినట్టుగా ఒకే పరమాత్మ వేర్వేరు ఉపాధులలో అనేక ఆత్మలై ఉన్నట్టు భ్రమను కల్పిస్తుందని తెలుసుకున్నాను. ఇక 8వది పావురము. ఒక పావురము ఒక చెట్టు పైన ఒక గూడు కట్టుకొని ఒక ఆడపావురాన్ని జత చేసుకున్నది. ఆ 2 పక్షులు అన్యోన్యంగా ఉంటూ విడివడకుండా జీవిస్తున్నాయి. కొన్నాళ్లకు గ్రుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేసుకున్నాయి. ఆ పిల్లల గురించి ఆహారం కోసము అవి రోజంతా శ్రమించి ఆహారం తెచ్చి వాటిని పోషించి పెద్ద చేశాయి. పక్షి పిల్లలు చెట్టు క్రిందికి వచ్చి ఆడుకుంటూ ఒక బోయవాని వలలో చిక్కుకున్నాయి. పిల్లల్ని విడిపించబోయి తల్లి పక్షి కూడా వలలో చిక్కుకుంది. మగపావురం వచ్చి గూడు శూన్యంగా ఉండడం చూసింది. భార్యాబిడ్డల వియోగ బాధను భరించలేకపోయింది. వలలో ఉన్న పరివారాన్ని చూసి విడిచి వెళ్ళలేక వాటిని విడిపించాలని ప్రయత్నించి తాను కూడా వలలో చిక్కుకుంది. ఇలాగా విలపించింది. ఓహో, పుట్టినప్పటి నుండి స్వేచ్ఛావిహారినై ఉన్న నేను స్త్రీ వ్యామోహంలో పడి ఈ వలలో చిక్కుకున్నాను. ఇప్పుడు నన్ను రక్షించేదెవరు అని ఆ పావురం ఏడ్చింది. ఈ పావురము నుండి నేను నేర్చుకున్నదేమిటంటే, మానవుడు భార్య గృహపుత్రాదులయందు మమకారాన్ని పెంచుకొని సంసారపు వలలో చిక్కుకొని తన జీవిత లక్ష్యమైన మోక్ష సాధనను విస్మరిస్తాడు. అలాగ చెయ్యరాదని తెలుసుకున్నాను. ఇక 9వది కొండ సిలువ. కొండ సిలువ నుండి నేను తెలుసుకున్నది ఏమిటంటే, యోగి ఆహారం గురించి వెతుక్కుంటూ నానా యాతనలు పడకుండా లభించిన ఆహారం ఎటువంటిదైనా దాని బాగోగుల గురించి విమర్శించకుండా ఆరగించాలి. ఆహారం లభించకపోతే సహనంతో నిరాహారంగా ఉండిపోవాలి. ఇక 10వది సముద్రము. సముద్రము నుండి నేను నేర్చుకున్నది, సముద్రము గంభీరముగాను సముద్ర గర్భంలో నిశ్చలంగాను ఉంటుంది. ఆ విధంగానే యోగి గంభీరుడై నిశ్చల మనస్కుడై ప్రశాంత చిత్తుడై ఉండాలి. నదుల నుండి ఎంత నీరు వచ్చినా సముద్రం పొంగిపోదు. నదులు ఎండిపోయినా సముద్రం శుష్కించిపోదు. ఆ విధంగానే మోదఖేదాలలో యోగి సమవర్తనుడై ఉండాలి. ఆనంద దుఃఖాలలో యోగి సమవర్తనుడై ఉండాలి. నదీ ప్రవాహాల వల్ల పొంగిపొరలని సముద్రంలాగా పైనుండి దండెత్తే ఇంద్రియ విషయాలకు యోగి పొంగడు, చెలించడు. ఇక 11వది మిడత. మిడత దీపపు కాంతి యొక్క ఆకర్షణకు పరవశించిపోయి నశించినట్లుగా మానవుడు సుందర రూపాల యొక్క ఆకర్షణలో పడి నశిస్తాడని తెలుసుకున్నాను. 12వది తేనెటీగ. తేనెటీగ నుండి తెలుసుకున్నది ఏమిటంటే, అది పుష్పాల నుండి తేనెను గ్రహించి తేనె పట్టులో దాచిపెడుతుంది. దానిని విడిచిపెట్టలేక అందులోనే అది నశిస్తుంది. కాబట్టి ఆ విధంగా సంగ్రహింపబడి దాచబడినవి పరుల పాలు కావడమే కాకుండా తానే నశిస్తాడు. అందుచేత యోగి ఎప్పటికీ ఏది లభిస్తే దానితోనే కాలం గడపాలి, కానీ సంగ్రహించి దాచుకోరాదు. ఆ విధంగా తెలుసుకున్నాను. అవధూత యొక్క గురువుల గురించి చెప్పటము ఇంకా మనము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.